ఇదంతా కూడా దేవుని యొక్క మందిర స్థలం. చూస్తున్నారు కదండి, నీటి మయంతో కప్పబడిపోయింది. నీళ్ళన్నీ కూడా నివాస స్థలంలోనికి రావటం ఇది మూడవసారిగా మనం చూస్తున్నాం. అంతా కూడా కోళ్ళు సైతము భూమి మీద నిలబడలేని పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. కోళ్ళు కూడా దేవుని బిడ్డలు చక్కగా ఏర్పాటు చేయబడిన ఆ రేకుల మీద నిలబడటానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే అవి భూమి మీద నిలబడేదానికి కూడా కనీసము స్థలము లేదు కనుకనే అవన్నీ కూడా రేకుల మీద ఎక్కి నిలబడుకొని ఉన్నాయి. ఇవన్నీ కూడా నీటి మయంతో కింద కోళ్లకు స్థలం లేనందువలన పైన నిలుచున్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇవంతా కూడా నీటి మయంతో నిండిన ప్రాంతంగా మనం చూస్తున్నాం. ఈ నీటిలో బాతులు చాలా చక్కగా స్విమ్మింగ్ చేయటం వాటికి ఆనందకరంగా ఉన్నాయి. ఎందుకంటే నీళ్ళు అనేది బాతులకు చాలా ఆనందం కనుక. ఇది దైవ సేవకుల యొక్క భోజనము తయారు చేసుకునే వంటగదిలోనికి పూర్తిగా నీళ్ళు అనేది రావటము మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పొయ్యి సహితము నీటితో ముంచివేయబడి ఉన్నది. దైవజనులకు ఆహారము వండుకునే వంటగది నీటి మయంతో పూర్తిగా నిండిపోయి ఉన్నది. చూసినట్లయితే ఇవన్నీ కూడా దైవజనుల యొక్క నివాస స్థలము నీటి ప్రవాహము ద్వారా ఇలా నిండటం అనేది ఇది మూడవసారి మనం ముందుకెళ్తున్నాం. దైవ సేవకులైన యోహాన్ పాస్టర్ గారి గది దగ్గరికి మనం వెళ్తున్నాం. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది చర్చి వెనక దైవ సేవకులైన యోహాన్ పాస్టర్ గారి యొక్క నివాస స్థలం. చూసినట్లయితే అంతా కూడా నీటి మయంతో వారి యొక్క పాత్ర సామాన్లు సైతము అన్నీ కూడా నీటితోటి మొత్తం కూడా నిండివేయటం చూస్తున్నాం. చూడండి, మంచం సహితము నీటి యొక్క వరదకు ఎక్కువగా నీళ్ళు వచ్చేసి నిండిపోవటంగా మనం చూస్తున్నాం. ఇది దైవజనులైన యోహాన్ పాస్టర్ గారి యొక్క నివాస స్థలము. మొత్తం కూడా మనుషులు ఉండవలసిన మంచం పైన మీరు చూసినట్లయితే ఒక గంపను వేసి మంచం పైన కోడు అనేది అక్కడ నిల్చొని ఉంటాం. ఇది ఎంతో దేవుని బిడ్డల యొక్క పరిస్థితిని చూస్తున్నారు. ఇవంతా కూడా దైవజనులైన యోహాన్ పాస్టర్ గారి యొక్క నివాస స్థలము మనం చూస్తున్నాం. చర్చి వెనక భాగం మొత్తం కూడా పూర్తిగా నీటితోటి పూర్తిగా మునిగి ఉన్నది. ముందుకెళ్తున్నాం. పాస్టర్ గారు నీటిలో కొట్టుకుపోతున్న ప్రతి కర్రను కూడా జాగ్రత్తగా చేసి అవన్నీ కూడా ఒక మంచి స్థలంలో పెట్టాలని పాస్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నీటి ప్రవాహం వలన అనేకమైన పాత్ర సామాన్లు ఇప్పటివరకు చాలా కొట్టుకుపోయాయి. కట్టెలు కూడా సైతము అవి కొట్టుకుపోవటం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క మందిరంలో మనం గమనించినట్లయితే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇదంతా కూడా దేవుని మందిరముకు ముందున్న ప్రవాహంతో కూడి ఉన్న నీటి జలమయముగా ఈరోజు ప్రార్థనా స్థలం అనేది ఉండటం అనేది చాలా ఆశ్చర్యకార్యము. చూడండి, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రార్థనా స్థలం.
చెట్లు అంచు మట్టుకు అంతా కూడా నీటిమయంగా కప్పబడిపోయి ఉన్నది. భాగమంతా కూడా స్థలము దేవుని యొక్క మందిరంలోనికి వచ్చే దారి. ఈ దారి అంతా కూడా నీటి మయముతోటి బిడ్డలు వెళ్తున్నారు. తిమోతి గారు వెళ్తుంది. తిమోతి దేవుని యొక్క బిడ్డలు చక్కగా మనకి ప్రతి పనిలో సహకరిస్తున్నారు. బిడ్డను దేవుడు దీవించును గాక. తిమోతి గారిని వారి కుటుంబం కూడా దేవుడు దీవించును గాక. ఇది దేవుని మందిరానికి మనము నడిచి వచ్చే స్థలములో వాతావరణము, వర్షము ప్రవాహం ద్వారా ఇవంతా కూడా నీటిమయంతో కప్పబడి ఉన్నాయి. అవి మందిరము వంట సామాగ్రానికి, వంట చేసుకునే దానికి వాడుకునే కట్టెలు సహితము నీటిమయంతో పూర్తిగా అవి ముంచివేసి ఉన్నాయి నీళ్లు కనుక. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంతా కూడా మనం గమనించినట్లయితే అంతా కూడా పూర్తిగా నీటిమయంతో మునిగిపోయింది. మనం ముందుకెళ్తున్నాం సమయంలో వర్షము ఎక్కువగా పడుతున్నది కనుక మనం ముందుకెళ్దాం. నీటి ప్రవాహం వలన ఆటోలు అడుగు భాగం సైతము మునిగివేయి ఉన్నాయి. నా బేతస్తా ప్రార్థన మందిరం ఆటోలు అడుగు భాగం సైతము నీటి యొక్క ప్రవాహం ద్వారా మీరు చూస్తున్నారు. అంతా కూడా ఆటోలు పూర్తిగా అడుగు భాగం మొత్తం కూడా మునిగిపోయినది. ఇది మందిరము సైడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మందిరం ముందున్న బండ. ఆ బండ సైతము మునిగిపోయినదంటే ఎంతో లోతుటి భాగమున నీళ్ళు వచ్చినాయో మీరు చూడొచ్చు. ఈ మందిరం యొక్క సైడు చూపిస్తున్నాను. మందిరములో సైడ్ భాగము చూపిస్తున్నారు. మొత్తం కూడా నీటితో మునిగిపోయిన ప్రాంతంగా మనం చూస్తున్నాం. కరెంటు వైర్లు సహితము తెగిపోయి నీటి మయంలో పడి ఉండగా మనం చూస్తున్నాం. కట్టబడిన కర్ర సహితము గాలి వానకు అవి విరిగిపోయినాయండి. చూస్తున్నారు మొత్తం కూడా నీటితో మునిగిపోయిన భాగంగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మందిరం స్థలము చూస్తున్నారు. మందిరం యొక్క స్థలం మొత్తం కూడా నీటితోటి. ఇది ఒక ఆశ్చర్యకార్యం. దేవుని యొక్క బిడ్డల కొరకు, దేవుని యొక్క సంఘం కొరకు ప్రార్థన చేయాలని ఒక దైవజనులుగా మీకు మనవి చేస్తున్నాను. మందిరముకు ముందు ఉన్న భాగం మొత్తం కూడా నీటి జలమయంతో కప్పివేయబడిన భాగంగా చూస్తున్నారు. మందిరంకు ముందున్న భాగం మొత్తం ఎకరా స్థలంలో నీటి ప్రవాహం చేత ముంచివేయబడిన స్థలంగా మీరు చూస్తున్నారు. మొత్తం కూడా నీళ్ళే. భయంకరమైన వరద స్థలములో నీటి ప్రవాహం చేత ఎక్కువగా వస్తూ ఉన్నది. ఎంత కూడా చెట్లు సైతము మునిగిపోతున్నాయి ఈ నీటి యొక్క వరద ద్వారా. మందిరం స్థలం ముందుటి భాగం
మొత్తం కూడా మీరు చూస్తున్నారు. మనము దేవుని యొక్క మందిరంలోనికి వెళ్దాం. దేవుని యొక్క మందిరంలో కూడా నీటి ప్రవాహము ఎక్కువగా మనం చూద్దాం. ముందుకు వెళ్దాం. ఆటోలు మరోసారి చూపిస్తున్నాను. చూసినట్లయితే ఆటోలు అడుగు సైతము నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి. దేవుని బిడ్డలు యేసురత్నం గారు భూమి మీద స్థలము లేనందువలన ఆటో మీద నిలబడుకొని చూస్తున్నారు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆటో మధ్యన పాస్టర్ గారు కూడా నిలబడుకొని ఉన్నారు. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్తున్నది దేవుని యొక్క మందిరంలోనికి మనం వెళ్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క మందిరం చూస్తున్నారు. దేవుని యొక్క మందిరంలో దాదాపు అడుగు భాగము ఇప్పటికీ నీటి వరద చేత ఒక 6 అడుగు భాగము నీళ్ళు ఎక్కువగా దేవుని మందిరంలో చూస్తున్నారు. నీటి యొక్క ఉధృత ఎక్కువైనందువలన దేవుని బిడ్డలు కొన్ని వాహనం అనేది దేవుని మందిరంలో పెడుతున్నారు. మనం కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా దేవుని యొక్క మందిరంలో నీటితో నిండి ఉన్న మనం చూస్తున్నాం. ఇవంతా కూడా దేవుని యొక్క మందిరము నీళ్లతోటి నిండి ఉన్నది. సహోదరులు తిమోతి గారి పరిచయలో చక్కగా మనకు సహకరిస్తున్నారు. పాస్టర్ గారు కూడా మనకి కనిపిస్తున్నారు. ఎంత కూడా దేవుని మందిరం లోపల ఉన్న నీటి పరిస్థితి మీకు చూపిస్తున్నాము. అన్నీ కూడా నీళ్లు మందిరం లోపల నిలబడి ఉన్నాయి. మనం సామాన్యంగా ఒక కుక్కలు అనేది మంచం మీదకి వస్తే మనం తరిమి కొడతాం. కానీ ఈ రోజున కుక్కలకు భూమి మీద స్థలం లేదు కనుక ఒక మంచం వేసి వాటికి ఈ రీతిగా దేవుని బిడ్డలు వాటికి ఒక స్థలం అనేది ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నాం. వాటికి భూమి మీద నిలబడే అవకాశం లేదు కనుక వాటికి మంచం వేసి ఈ రోజున అక్కడ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఇదంతా కూడా దేవుని మందిరంలో ఉన్న నీటి ప్రవాహము మీరు చూస్తున్నాం. ఇక్కడ కట్టబడి ఉన్న ఇవి ఒక పడవలాగా మనం తయారు చేసుకోవచ్చు. దేవుని సావుకులు ఇవి కొనుక్కొని తీసుకొని వచ్చి సౌండ్ సిస్టము నీటి ప్రవాహం ఎక్కువైతే తడవకుండా ఈ బెండ్ల మీద పెడితే తేలి ఎలాంటి తడవకుండా ఉండే అవకాశం ఉంటుంది కనుక దైవజనులు ముందుగానే వాటిని ముందుగా సిద్ధపరిచి ఉన్నారు. చూసినట్లయితే ఎంత రేట్ అయినప్పటికీ దైవజనులు ఇవి కొని తీసుకొచ్చాడండి. సౌండ్ సిస్టము ఎక్కువ నీటి వరద ఎక్కువైతే బాక్సులు అవన్నీ కూడా దీని మీద మనం పెట్టుకోవచ్చు. ఎలాంటి హానికరము లేకుండా మనకు ఉంటుంది కనుక మనం చూస్తున్నాం. ఇవంతా కూడా మందిరంలో చూస్తున్నాం. నీళ్ళంతా కూడా నీళ్లు భయంకరంగా మందిరం అంతా కూడా ఉన్నాయి. దేవుడే మనకు సహాయము చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. దేవుని యొక్క కరెంటు అనేది లేనప్పటికీ దేవుని యొక్క మందిరంలో ఆ 2 చేతులు దేవుని యొక్క ఎంతో మహిమతోటి కనపడటం ఇది ఒక ఆశ్చర్యకార్యంగా నేను భావిస్తున్నాను.
కరెంటు లేనప్పటికీ, కరెంట్ అసలు లేదు, కరెంటు పూర్తిగా లేకపోవటం మనం చూస్తున్నాం. ఇంత కూడా ఇవన్నీ కూడా నీళ్లు చూస్తున్నారు దేవుని మందిరంలో. ఈత కట్టండి. మొత్తం కూడా నీళ్ళేనండి. చెట్లు సైతము నీటి ప్రవాహానికి మునుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా నీటి వరద పరిస్థితి ద్వారా